బీరకాయ పచ్చెనగపప్పు పాలు కర్రీ టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఒకసారి ఈ కాంబినేషన్లో ట్రై చేయండి. ఫస్ట్ కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, 2 రెమ్మల కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పొడవుగా కట్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయలు అయితే యాడ్ చేసుకొని లైట్గా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక చిన్న టొమాటోని అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చిటికెడంత పసుపు, టేస్ట్కి తగినంత వరకు సాల్ట్ యాడ్ చేసుకొని ఇంకో 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా నూనెలో మంచిగా టొమాటో అనేది మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు 1/2 కప్పు వరకు బీరకాయ, 1 కప్పు వరకు పచ్చెనగపప్పు యాడ్ చేసుకొని ఆయిల్లోనే ఒక 4 నుంచి 5 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత 2.5 కప్పు వరకు నీళ్ళు వేసుకోవాలి. అంటే పచ్చిశనగపప్పు బీరకాయ మునిగే వరకు అయితే వాటర్ వేసుకోవాలి. కొలత చెప్పాలంటే 2.5 కప్పు అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ విధంగా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ మంచిగా ఉడికించుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత కారం అయితే యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాను. పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కారం అనేది చూసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు లో ఫ్లేమ్ మీదనే 10 నుంచి 15 నిమిషాలు మంచిగా ఉడికించుకోవాలి. చూసారా ఎంత చక్కగా ఉడికిపోయిందో? ఈ విధంగా ఉడికి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉన్నప్పుడు 1 కప్పు వరకు కాచి చల్లార్చుకున్న పాలు అయితే యాడ్ చేసుకోండి. కాచి చల్లార్చిన పాలు వేసుకున్న తర్వాత ఇంకో 2 నిమిషాలు మంచిగా ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు లో ఫ్లేమ్లో మంచిగా మగ్గించుకోవాలి. పప్పు చూసారా ఎంత చక్కగా ఉడికిపోయిందో? ఇప్పుడు లాస్ట్లో సాల్ట్, కారం ఏమన్నా తక్కువైతే చూసుకొని యాడ్ చేసుకోండి. ఇంకా లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకున్నట్టయితే మన బీరకాయ పచ్చెనగపప్పు పాలు కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. ఈలోపు మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినైతే లైక్ చేయండి. బాయ్.